హాయ్ అండి. నేను ఇక్కడ గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. ఈ గుత్తి వంకాయని ఉల్లి మసాలాతోని ఇలా పొడితోని కూడా 2, 3 వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నాను. ఎలా చేశాను చూడండి. ఇక్కడ అర కేజీ వంకాయలు తీసుకున్నాను లేతగా ఉన్నవి. దానికేమో ఒక 3 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, కారం సరిపడా ఎండుమిర్చి కలిపి డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఏమో ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ అది కూడా డ్రై రోస్టే. ఇప్పుడు కరివేపాకు వేసి డ్రై రోస్ట్ చేసి అన్నీ కలిపి పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని ఒక పెద్ద వెల్లుల్లిపాయని రెబ్బలన్నీ వేసి తగిన సాల్ట్ వేసి మనం పౌడర్ చేసుకుంటాము. ఈ లేతగా ఉన్న వంకాయలని 4 వైపులు కట్ చేసి ఈ పౌడర్ని స్టఫింగ్ చేసుకుని కొంచెం పౌడర్ పక్కన పెట్టుకుంటాం అనమాట. అది మధ్య మధ్యలో వేస్తూ ఉంటాము, అప్పుడు బాగుంటుంది టేస్ట్. ప్యాన్లో ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకుని ఈ స్టఫింగ్ చేసిన ఈ వంకాయలని వేసేసి మూత పెడుతూ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకుంటే వంకాయ రెడీ.